సిద్ధార్థ్ అనే పేరు సార్థకమైంది అనుకుంటున్నారా? మీరే చెప్పాలి, ఎందుకంటే నా లైఫ్కి మీనింగ్ ఏంటో ఆ వెతుకుతూ సిద్ధ జిస్కే జీనే కా అర్థ్ సిద్ధ్ హో జాయ్, ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. అది నాకు తెలిసి నేను యాజ్ లాంగ్ ఎస్ ఐఎమ్ బ్రీదింగ్ ఐ విల్ కీప్ ఆన్ ట్రయింగ్ కదా. సో ఐ కెన్ నెవర్ సే ఇట్స్ ఫుల్లీ కంప్లీటెడ్. అది ఎండ్ దాకా ప్రయత్నిస్తూనే ఉంటేనే మేబీ అది సాధ్యమవుతుంది. ఓకే, సో అంటే ఒక లక్ష్యం ఉందా? డెఫినెట్లీ లక్ష్యాన్ని లక్ష్యం సాధించిన అనేది వాడు ఒక్కటే సిద్ధార్థ్. కాదు కదండి, చాలా లక్ష్యాలు ఉంటాయి, ప్రతి రోజుకి ఒక లక్ష్యం ఉంటుంది. సో వన్ డే మ్యాచ్ అంటే ఒక్కొక్క రోజు ఒక లక్ష్యం పెట్టుకుని మనం ఎలాగైనా దాన్ని కాంకర్ చేయాలని ప్రయత్నిస్తాం. సో సమ్ డేస్ విల్ విన్, సమ్ డేస్ విల్ లూజ్, సమ్ టైమ్స్ విల్ బి డ్రా. సో అది నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పటి వరకు ఒక 100 లక్ష్యాలు ఉంటాయా? ఆ లెక్క నాకు తెలియదు, కానీ నాకు లెక్క ఉంది, దానికి తిక్క ఉంది. తిక్కకి లెక్క ఉందా? లెక్కకి నా తిక్క ఉందా? లెక్కకి తిక్క ఉంది. లెక్కకి తిక్క. క్యాల్కులేషన్ కానీ ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే నా లెక్క నాది కదా, అందులో ఒక తిక్క ఉంటే ఎలా ఉంటుంది. సో మీరే ఇప్పుడు తిక్క లెక్క గురించి మాట్లాడారు కాబట్టి జనరల్గా వినిపించే మాట సిద్ధార్థ్ యారగెంట్, మీరేమంటారు? వాళ్ళకి అలా అనిపిస్తే అదే కదా ట్రూత్ అయిపోతుంది. నా ఒపీనియన్ అందులో ఇట్స్ ఏ ఇమ్మెటీరియల్. నన్ను చూసి అరగంట అని చెప్పిన వాళ్ళకి నేను ఎందుకు అరగంట అనే వాళ్ళకి రీజన్స్ ఉంటాయి, అది వాళ్ళ దృష్టిలో ట్రూవే కదా. కానీ నేను వాళ్ళ దృష్టిలో అరగంట అనే పేరు తెచ్చుకోవాలి అలాంటిది నాది ఉద్దేశం కాదు. మై ఓన్లీ థింగ్ ఇస్ టు బీ మై సెల్ఫ్. నాకు ఎలా ఉండాలనిపిస్తుందో అలాగే ఉండాలి. వేరే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుందో అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. నేను వాళ్ళ తర్వాత నేను వాళ్ళ మైండ్ మార్చాలంటే ఎంతమంది మైండ్ని మార్చగలను నేను? నాకు వేరే పని లేదు. చాలా పని ఉంది, అంతే కదా. సో వీ కాంట్ బి చేంజింగ్ ఎవ్రీబడి యునో ఒపీనియన్స్ ఇన్ ఎనీథింగ్ అండి, వెదర్ ఇట్స్ లవ్ ఆర్ ఫూలింగ్ పీపుల్. యూ కెన్ గెట్ సమ్ లవ్ సమ్ ఆఫ్ ద టైమ్, యూ కాంట్ గెట్ ఆల్ ద లవ్ ఆల్ ద టైమ్ కదా. Similarly, you can fool some people sometimes, you can't fool all the people all the time. Both are true. ఓకే, సో మనకు కావాల్సినట్టు ఉండగలగటం అనేది ఒక లక్ష్యం. అది నాది, రోజు నేను ప్రయత్నిస్తాను. ఐ హ్యావ్ టు అచీవ్ దట్ టార్గెట్. ఓకే, బట్ దానివల్ల మీ కెరియర్కి ఏం ఎఫెక్ట్ ఉండదని ప్రతి అనుకుంటున్నారా? దానికి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. మళ్ళీ దాన్ని మనం ఎలా మార్చుతాం? మరి దానికి కానీ అది నా కంట్రోల్ లేదు కదా. సో నేను ఒకలా ఉండటం నా కంట్రోల్లో ఉంది, దానివల్ల వచ్చే రిజల్ట్స్కి నేను బాధ్యత తీసుకోలేను. రామ్ గోపాల్ వర్మ కంపెనీ సినిమాలో ఒక డైలాగ్ రాశారు, ఫైస్లే గలత్ నహీ హోతే ఉన్కే నతీజే గలత్ హోతే. అంటే నిర్ణయాల మీద తప్పు చెప్పలేము, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే సిచ్యువేషన్స్కే ప్రాబ్లం వస్తుంది. అది కాంటెక్స్ట్, వేరే వాళ్ళ దృష్టిలో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి మనం మళ్ళీ ఇఫ్ వి గెట్ టు అబ్సెస్డ్ విత్ దట్ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేసినా అది ఎవరికో నచ్చలేదు, లేకపోతే వాళ్ళకి వేరే ఒక ఒపీనియన్ ఉంటుంది. సో మీరు అందరినీ సాటిస్ఫై చేయడానికి బ్రతుకుతారా, మిమ్మల్ని మాత్రం సంతోషంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తారా? అంటే సాటిస్ఫై చేయడం వేరు, మనల్ని మనం కొన్నిసార్లు ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉంటారు, అందరికీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వేరే ఉంటాయి. కానీ నలుగురిలో ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఇండస్ట్రీ పర్సన్ అయినప్పుడు డెఫినెట్గా కొన్ని మనం కంట్రోల్ చేసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ అనేది చాలామంది, అందుకే వాళ్ళు మాట్లాడాల్సింది కూడా మాట్లాడుకుని ఆగిపోతారు. అది లైఫ్ విల్ టీచ్ యూ అ లెసన్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఈ జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ మళ్ళీ రాదు అని మీరు అనుకోవచ్చు. అయినా ఆ రిజల్ట్ మళ్ళీ వస్తే మళ్ళీ మీరు ఇంకో విషయాన్ని ఆపుతారా? పెద్దగా జరిగే నష్టానికి కొంచెం తగ్గిద్దేమో కదా. నష్టం అనేది ఇప్పుడు ఏం లేదు, మన లైఫ్లో ప్లస్ మైనస్ మనకు ఒక లెక్క ఉంటుంది కదా. సో నేను సినిమాకి రావటం, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా సినిమాలో ఉండటం, సంతోషంగా ఉండటం, ప్లస్ ఒక యాక్టర్, ఒక హీరోగా లాస్ట్ 100 years నుంచి ఇండియాలో ఎంతమంది హీరో అయ్యారు? ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ నంబర్. సో అదే ఒక పెద్ద గెలుపు నాకు తెలిసి. మళ్ళీ దాని తర్వాత ఇంకా నేను ప్రతిరోజు గెలుస్తూనే ఉండాలి, అందరికీ నేను నచ్చాలి, అందరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలంటే అది స్వార్థం అయిపోతుంది కదా. సో మన లైఫ్ని గడపలేం. బట్ ఐ థింక్ ఇట్స్ యూ హ్యావ్ టు టేక్ అందరికీ ఉంటుంది కదా, ఎవ్రీబడి హ్యాస్ పాజిటివ్ నెగటివ్, అందరికీ లవ్ దొరుకుద్ది, అందరికీ హేట్ కూడా దొరుకుద్ది. సో వీ కాంట్, వాట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ దాన్ని వదిలేయాలి. అది ఇది సడన్గా చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి వచ్చే జ్ఞానం కాదు, అదంతా ఇట్ టుక్ టైం. ఎందుకంటే ఒకప్పుడు యూ విల్ ఫీల్ బ్యాడ్ కదా, నేను సింపుల్గానే ఒక మాట అంటున్నాను, దానికి ఇంత నెగిటివ్గా ఎందుకు రియాక్షన్ వస్తుందని.
తర్వాత మీకు అర్థమవుతుంది అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ మూడ్, ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పాపం. సో దే మైట్ నాట్ బి ఏబుల్ టు. అంటే 1 టైం ఓకే, 2 టైమ్స్ ఓకే, 3 టైమ్స్ పర్లేదండి, అదే కంటిన్యూస్ గా కదా. అదే ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అది better మీరు to- ఫేస్ చేస్తారా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. నేను ప్రతిరోజు ఇప్పుడు But ఒక మనిషి అక్కడ అరుస్తూనే ఉన్నాడంటే నేను ప్రతిరోజు వెళ్ళి మీరు ఇంకా అరుస్తున్నారా అని చూడను కదా. యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ పని ఉందో ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వేరే వాళ్ళని ఎలాగైనా అందరినీ సంతోషించాలంటే అది నేను రాజకీయ నాయకుడు అయిపోవాలి. వాళ్ళకే అది సిద్ధం అవ్వట్లేదు. ఉన్న 100% అందరికీ ఒకే పార్టీకి ఓటు వేయట్లేదు కదా. సో వాళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు హేటర్స్, డిట్రాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఈ హేటింగ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. అది మన కాల దురదృష్టం అనాలి. ఈరోజు చిల్డ్రన్ దట్ ఆర్ గ్రోయింగ్ అప్ టుడే, ఐ డోంట్ థింక్ నేను కాలేజ్ వెళ్ళే వరకు నాకు ఈ హేట్ అనే వర్డే తెలీదు. మనం స్ట్రాంగ్గా ఐ హేట్ అనేది మనం వినలేదు. అవును, కానీ ఈరోజు ఆ హేట్ అనే వర్డ్ సింపుల్ అందరికీ తెలిసిపోయిన ఒక వర్డ్. చాలా క్యాజువల్గా హేటర్స్ అనేస్తారు. అందులో ఉన్న నెగటివిటీ, టాక్సిసిటీ మనం కంట్రోల్ చేయలేం కదా. సో దానికి మన పిల్లల్ని మన ప్రొటెక్ట్ చేయాలి. సో దట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్. ఎందుకు ఇంత వయసు వచ్చి మనం ఇంకా మాట్లాడుకున్నాం హేట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చిన తర్వాత, సక్సెస్ చూసిన తర్వాత, మంచి లైఫ్ వచ్చిన తర్వాత అయినా మనం హేట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫుల్గా ఫామ్ అవ్వలేని పిల్లలకి ఎలా ఉంటుంది అది. పిల్లలకి ఒక 2nd స్టాండర్డ్ చైల్డ్కి, 3rd స్టాండర్డ్ చైల్డ్కి మమ్మీ నన్ను అందరూ హేట్ చేస్తున్నారని ఆ చైల్డ్ ఫీల్ చేస్తే ఎలా ఉంటుంది. దట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంతే.